హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ డిష్ ట్రై చేయబోతున్నాము. సో చాలా సింపుల్గా అండ్ అలాగే రుచిగా ఈ బూనా చికెన్ వన్ పాట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము రండి. మనకి ఈ డిష్ నార్త్ సైడ్ ఢిల్లీ, పంజాబ్ చాలా పాపులర్గా కనిపిస్తూ ఉంటుంది. సో మనం బూనా అంటే నెమ్మదిగా స్పైసెస్ని వేయించడం దానే బూనా అని అంటారు హిందీలో. సో ఈరోజు మనం బూనా చికెన్ విత్ వన్ పాట్ రైస్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలుసుకోవాలి కాబట్టి ఆ టేస్ట్ అది రావాలంటే తప్పకుండా చూడాలి. సో నేనైతే 1.5 కప్ రైస్ తీసుకొని బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకుంటున్నాను. అలాగే ఈ బూనా చికెన్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ తీసుకున్నాను. 750 గ్రాముల చికెన్ అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. దానికి ఇలా ఘాటులు పెట్టుకోవడం వల్ల మనకి మంచిగా స్పైసెస్ అవి మంచిగా మ్యారినేట్ చేస్తుంది. సో నేనైతే అందులో సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే అందులోని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ల కొంచెం పెరుగు తీసుకొని మంచిగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకొని పెట్టుకోండి. అదేవిధంగా అందులో తురిమి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి బాగా చాప్ చేసుకొని వేసుకోండి. అలాగే తురిమి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ మనము చేత్తో బాగా కలిపి పెట్టుకుందాము. సో ఈ ప్రాసెస్ మనం స్టార్ట్ చేసే ముందు అరగంట ముందు నానబెట్టుకొని పెట్టుకోండి. ఈ డిష్కి కావాల్సిన మెయిన్ స్పైస్ పౌడర్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. సో ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ధనియాలు, మిరియాలు, జీలకర్ర, అలాగే 2 జాపత్రి, జాజి పువ్వు, 2 నేను నల్ల యాలకులు తీసుకుంటున్నాను. అలాగే ఒక మంచి గ్రీన్ యాలక్ కూడా వేసుకోండి. అండ్ అలాగే మనకి ఫెనల్ సీడ్స్ అంటారు కదా, సోంఫ్, అవి కూడా తీసుకొని మరీ మార్చేయకుండా అలా స్లో ఫ్లేమ్లోని నెమ్మదిగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. దీన్ని మనం పొడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు మనము 3 మీడియం సైజులో ఆనియన్స్ తీసుకొని సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని మొత్తం అంతా స్ప్లిట్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా నేను ఒక మీడియం సైజ్ టొమాటో కూడా తీసుకున్నాను. దాన్ని కూడా సేమ్ అదే విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఒక్కసారి వేసుకొని వేయించండి ఒక 2 నిమిషాల పాటు. సో నెమ్మదిగా అవి ట్రాన్స్పరెంట్ ఇలాగ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పెట్టుకోండి. సో మనం మ్యారినేషన్ ఏదైతే చికెన్ పెట్టుకున్నామో అది ఇందులో వేసేసి ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని పెట్టుకోండి. 5 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత ప్రతి 2 నిమిషాలకి స్లోగా కలుపుకుంటూ ఉండండి. సో మనము అందులోనే కొంచెం ఉప్పు వేసుకొని అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న ఆ స్పైసెస్ పౌడర్ కూడా మనం సరిపడంత వేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత ఇదే స్లో ఫ్లేమ్లో మనం ఈ చికెన్ని నెమ్మదిగా కుక్ చేసుకుంటూ రావాలి. సో ఎవ్రీ 2 మినిట్స్కి 5 మినిట్స్ కానీ మనం ముక్కల్ని ఇలా తిరిగేసుకుంటూ ఉంటే అది మంచిగా స్పైసెస్కి వెళ్ళి ఈ స్లో కుక్లో మనకి ఆ అరోమా అది స్మెల్ మంచిగా వస్తూ ఉంటుంది. మీకు ఒక క్విక్ టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే చికెన్ వండేటప్పుడు వెంటనే మీరు వాటర్ కానీ సాల్ట్ కానీ వేయద్దు. చికెన్ వేసిన ఒక 5 మినిట్స్కి మూత పెట్టి మగ్గించిన తర్వాత సాల్ట్, వాటర్ వేయండి. సో దాని నుంచి మనకి మంచిగా ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. సో నేనైతే లాస్ట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కువ వేసుకోకుండా అలానే మనం మగ్గించుకుంటూ స్లోగానే ఫ్లేమ్లోని కుక్ చేసుకుంటూ రావాలి. లాస్ట్లో కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న ఆ టొమాటో పీసెస్ కూడా వేసుకొని దాన్ని కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా పైన చల్లుకుంటే మన బూనా చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో చూసుకున్నట్టయితే పీసెస్ చాలా నెమ్మదిగా రోస్ట్ అవ్వడం వల్ల ఆ పైనంతా మనకి తందూర్ పీసెస్లా వచ్చాయి కదా. సో దీన్నే బూనా స్టైల్ అని అంటారు. సో మంచిగా అయితే మన స్పైసెస్, మన ఆనియన్స్ అవన్నీ రోస్ట్ అవ్వడం వల్ల సో చికెన్కి బాగా మంచిగా అది అంతా పట్టింది. సో మనము ఈ చికెన్ అయితే రెడీ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుందాం.
కొంచెం డీప్ ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులోనే మనము దమ్ ఇవ్వాలి కాబట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, 2 దాల్చిన చెక్కలు, అలాగే అందులోనే కొంచెం మిరియాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. సో అందులోనే కొంచెం తురిమి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోండి. అలా ఒక్కసారి కలుపుకొని 2 కప్పులు వాటర్ వేసుకొని మరిగించిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్‌ని కూడా యాడ్ చేసుకుందాము. అందులోనే సరిపడా ఉప్పు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని రైస్ అది విరగకుండా మంచిగా కలుపుకోండి. సో నేనైతే 2 చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని రైస్‌ని ఒక 80% దాకా కుక్ చేసుకుంటున్నాను. సో అలాగా మన రైస్ ఒక 80% దాకా కుక్ అయిన తర్వాత ఒక్కసారి మనం 2 నిమిషాల పాటు రైస్ అది ఉడకకుండా కలుపుకొని అందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా పైనంతా సర్ది పెట్టుకోండి. సో మనము దమ్ ఇచ్చేటప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ స్పైసెస్ అరోమా అంతా రైస్‌కి మంచిగా పట్టిద్దనమాట. ఇప్పుడు 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్‌లోని దమ్ ఇస్తే మనకి ఆ 20% రైస్ కూడా కుక్ అయ్యి ఆ అరోమా స్పైస్ ఫ్లేవర్స్ అంతా మంచిగా మనకి కుక్ అవుతది. సో ఇది అనమాట మన బూనా చికెన్ 1 పాట్ రైట్ సీక్రెట్ టేస్టీ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి కమెంట్స్‌లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా కుక్ చేసుకొని మంచిగా తింటారు కాబట్టి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అస్సలు. అండ్ అలాగే మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఇన్పుట్స్ కానీ లేకపోతే మీరు కమెంట్స్‌లో ఏమైనా ఇంకో రెసిపీ ట్రై చేయమని నాకేమైనా కమెంట్ చేస్తే నేను అది కూడా ట్రై చేసి మీ ముందుకి తీసుకొస్తాను. సో మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాము. సో అప్పటి వరకు అందరూ మంచిగా తినండి, హ్యాపీగా ఉండండి. టేక్ కేర్. బాయ్ బాయ్.